రోజులాగే నేను లేటెస్ట్ టెక్న్యూస్ ఎపిసోడ్ 597తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను అడిగిన ఆడియన్స్ పోల్ ఏదైతే దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. సో రియల్మీ నార్జో 30 ప్రోకి సంబంధించినటువంటి బేస్ వేరియంట్ ప్రైస్ ఎంత ఉండే అవకాశం ఉంది? 12,999, 13,999, 14,999, 15,999, 16,999 అని చెప్పి నేను అడగడం జరిగితే ఆల్మోస్ట్ 41% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో 12,999 అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక మిగతా వాళ్ళందరూ 23%, 11%, 17% ఓటింగ్ అయితే రావడం. నా విషయానికి వచ్చారంటే కష్టమే 15,999కి వీళ్ళు బేస్ వేరియంట్ తీసుకొచ్చేటువంటి అవకాశం, ఎందుకంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి యూ ప్రాసెసర్ అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేటప్పటికి 5G ఫోన్ కాబట్టి. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఈరోజు అఫీషియల్గా పోకో కంపెనీ అయితే వాళ్ళ లోగోని చేంజ్ చేసింది. సో న్యూస్ మధ్యలో నేను స్క్రీన్ చేస్తాను, చూసిన తర్వాత దీన్ని అయితే ఓట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందంటారా, బాగాలేదంటారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేసేస్తాను. మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ ఈరోజు ఎర్లీ అవర్స్లో అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. రియల్మీ నార్జో 30 ప్రో 5G అలాగే నార్జో 30A ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకి ఫిబ్రవరి 24వ తారీఖు మధ్యాహ్నం 12:30కి ఆన్లైన్లో ఒక లాంచ్ ఈవెంట్ ద్వారా వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి బడ్స్ ఎయిర్ 2 నియోని కూడా అఫీషియల్గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ తిరిగి కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 800U ప్రాసెసర్తో మన ముందుకు రాబోతుందని. మోస్ట్లీ నా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మాత్రం 16,000 అని నేను అనుకుంటున్నాను బేస్ వేరియంట్. మీరే అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10 కూడా మన ముందుకు రాబోతుంది కదా. రేపు మార్చి 4వ తారీఖు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి డిజైన్ యొక్క పేరుని కంపెనీ రివీల్ చేయడం జరిగింది. సో ఇప్పటిదాకా మీరు చూసారన్నట్లయితే ఔరా డిజైన్ బాగా పాపులర్గా మనకు వచ్చింది. ఆల్మోస్ట్ 2-3 మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా ఈ ఔరా డిజైన్ అయితే మనం చూసాం. ఇక దీని పేరు వచ్చేటప్పటికి వీళ్ళు ఎవోల్వ్ డిజైన్ అని చెప్పి మన ముందు తీసుకొని రాబోతున్నారంట. సో వీళ్ళు వచ్చేటప్పటికి క్వైట్ సిమిలర్, ఆల్రెడీ ప్రీవియస్లీ చైనాలో అనుకుంటా వీళ్ళు లాంచ్ చేసినటువంటి 10T ఉంది చూసారా, సేమ్ అదే డిజైన్ తోటి అయితే మనకి ఇది రావడం అయితే జరుగుతుందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. అండ్ ఆల్దో వీళ్ళు ఒక సరికొత్త కలర్ని కూడా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పోకో నుంచి పోకో ఈరోజు మధ్యాహ్నం వీళ్ళ లోగోని చేంజ్ చేస్తున్నట్లు సరికొత్త పోకో లోగోని అఫీషియల్గా వీళ్ళైతే రివీల్ చేశారు. ఇక దీనికి సంబంధించినటువంటి క్యాప్షన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మేడ్ ఆఫ్ మ్యాడ్ అనేటువంటి ట్యాగ్ లైన్తో ఇది రావటం మరొక విశేషం. సో ఇది క్వైట్ సిమిలర్గా చూడాలంటే ఒక పిల్ల రాక్షసి లోగో లాగా ఉంది. సో ఇప్పటిదాకా మనకి పోకో అనే ఫాంట్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికే మనకి పోకో ఫాంట్తో పాటు కొంచెం క్రేజీగా మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఎనీవే లుక్స్ అయితే నాకు కొంచెం అటు ఇటుగా ఉంది. కొన్ని సెగ్మెంట్లో బాగుంది అనిపిస్తుంది, కొన్ని సెగ్మెంట్లో ఓకే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ GT సిరీస్ ఉంది చూసారా, దీని యొక్క లాంచ్ డేట్ అఫీషియల్గా గ్లోబల్ అండ్ చైనాలో ఒకేసారి అయితే లాంచ్ కాబోతుంది. సో ఇది చైనాలో వచ్చేటప్పటికీ అలాగే గ్లోబల్గా రేపు మార్చి 4వ తారీఖు అఫీషియల్గా దీని అయితే రివీల్ చేయనున్నారు. ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా ఇది లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొదటిగా ఇది వచ్చేటప్పటికి రియల్మీ రేస్ అనేటువంటి పేరుతో మనం టీనా లిస్టింగ్స్లో అయితే చూసాం. సో ఫైనల్లీ దీని పేరు వచ్చేటప్పటికే రియల్మీ GT. ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారంగా దీంట్లో వచ్చేటప్పటికే 125 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు 160 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి ఓలెడ్ డిస్ప్లే అండ్ అట్ ద సేమ్ టైం మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి హువావీ నుంచి హువావీ X2 అంటే ఫోల్డింగ్ ఫోన్ చూసారా, హువావీ X, దీని సక్సెసర్ మోడల్ ఫోల్డింగ్ 2ని కూడా అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. అండ్ దీని లాంచ్ డేట్ని కూడా అఫీషియల్గా హువావీ ఈరోజు ఎర్లీ అవర్స్లో కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి రేపు ఫిబ్రవరి 22వ తారీఖు మన ముందుకైతే రాబోతుందంట. సో ఇది వచ్చేటప్పటికి ఒక పోర్టబుల్ ల్యాప్టాప్ కాకుండా, అంటే ఇప్పటిదాకా మీరు ఫోన్స్ చూసారన్నట్లయితే కనుక అది ఫోన్ గాను ట్యాబ్ గాను వర్క్ చేస్తుంటే ఇది వచ్చేటప్పటికే పోర్టబుల్ ల్యాప్టాప్ లాగా కూడా వర్క్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి షామీ నుంచి Mi11 5G మొబైల్ ఫోన్ చూసారా, దీని యొక్క గ్లోబల్ లాంచ్ ఈవెంట్ని అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే వీళ్ళు సింగపూర్లో రేపు ఫిబ్రవరి 25వ తారీఖు మన ముందు తీసుకొని రాబోతున్నారు. సూన్ మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది లైట్ వేరియంట్ కాదు, Mi11 ఏదైతే చైనాలో లాంచ్ చేస్తారో దాన్నే సింగపూర్లో తెస్తున్నారు. మరి మన ఇండియాలో దీన్ని తెస్తారా, లైట్ సిరీస్ని తెస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు మోటరోలా నుంచి మోటరోలా G7 ఉంది చూసారా, రేపైతే అఫీషియల్గా ఇది లాంచ్ కాబోతుంది. ఇక దీంట్లో మరొక లైటర్ వేరియంట్ కూడా మన ఇండియన్ BIS సర్టిఫికేషన్స్లో అయితే కనపడ్డది. సో దీంట్లో ప్రాసెసర్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే, అలాగే 2GB ఆఫ్ ర్యామ్, 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు ఇది మొత్తం ఓవరాల్గా 200 గ్రామ్స్ వెయిట్ ఉండటం అండ్ అట్ ద సేమ్ టైం రేర్ 13+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 5 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందుకు రాబోతుంది. సో ఎనీవే మోస్ట్లీ ఇది కూడా మనకి 6-7 వేల రూపాయల బడ్జెట్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పోకో నుంచి
పోకో X3 Pro వేరియంట్ ఏదైతే ఉందో అతి త్వరలో మన ముందుకైతే రాబోతుంది. ఆల్రెడీ పోకో X3ని అయితే లాంచ్ చేశారు. X3 Proలో కూడా మోస్ట్లీ ఇందులో 5Gతో తెస్తారా లేదా 4Gతో తెస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఒకవేళ 5G తెస్తే 750 తేవాలి, 4Gతో తెస్తే ఆల్రెడీ 732 లాంచ్ అయిన X3 కూడా అదే ప్రాసెసర్ కాబట్టి పెద్దగా చేంజెస్ అయితే ఏముండవు. సో ఏంటి అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. దీన్ని ఫస్ట్ లేదా సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్లో అఫీషియల్గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి ఫేస్బుక్ దగ్గర నుంచి రీసెంట్ కాలంలో మీరు చూసారంటే ట్విట్టర్ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్లో డిలీట్ ఫేస్బుక్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ఏదైతే ఉందో ట్రెండింగ్లోకి వస్తుంది. అసలు ఇదేంటి అని చెప్పి అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఫేస్బుక్కి అయితే అంటే వీళ్ళకి సంబంధించినటువంటి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి చూసారా, సో ఆ ఛానల్స్ వాళ్ళకి సంబంధించిన న్యూస్ని వీళ్ళు ఫేస్బుక్ వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఫేస్బుక్ ఛానల్స్ అంటే ఫేస్బుక్ ఏదైతే ఉందో న్యూస్ ఛానల్స్కి పే చేయాలని చెప్పి ఒక లా అయితే పాస్ చేయడం జరిగింది. దీనికైతే ఫేస్బుక్ అపోజ్ చేసింది. అండ్ అపోజ్ చేయటం పక్కకు పెట్టారు అన్నట్లయితే ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఏ యూజర్ కూడా తన అకౌంట్ నుంచి లింక్ షేర్ చేయకుండా వాళ్ళైతే కట్టుదిడ్డం చేశారంట. సో దీన్ని ఖండిస్తూ ఆస్ట్రేలియన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫేస్బుక్ని డిలీట్ చేయండి అని చెప్పి ఈ హ్యాష్ ట్యాగ్ని అయితే ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం అయితే ఫేస్బుక్ దీనికి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అండ్ ప్యారలల్గా ఇది ఒక ఫేస్బుక్కే జరగలేదు, రీసెంట్ టైమ్స్లో మనకు గూగుల్ కూడా ఇదే పరిస్థితి అయితే ఎదురైంది, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియాలో. కానీ లోపల ఏదో జరిగి వీళ్ళైతే కుమ్మక్కయ్యి లింక్స్ అయితే పేస్ట్ చేస్తున్నారు, సెర్చ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే గూగుల్ అనే వెబ్సైట్ నుంచి మనకి ట్రాఫిక్ వస్తున్నందుకు, గూగుల్ మన న్యూస్ని వాడుతున్నందుకు వీళ్ళు మన న్యూస్ రిపోర్టర్స్కి అయితే పే చేయాలని చెప్పి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అయితే లా పాస్ చేయడం జరిగింది. ఎనీవే ఇది ఒక మంచి మూవ్, కానీ ఫేస్బుక్ అయితే దీనికి నిరాకరిస్తుంది. ఇంకా మన ఇండియాలో అయితే ఇలాంటిది ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్పోడ్స్ ఉన్నాయి చూసారా, దీంట్లో 3rd జనరేషన్ ఎయిర్పోడ్స్ అయితే అతి త్వరలో మన ముందుకు రాబోతున్నాయి. అది కూడా వచ్చే నెలలోనే మన ముందుకు రాబోతున్నాయి. ఎయిర్పోడ్స్ ఫస్ట్ జనరేషన్ నార్మల్, సెకండ్ జనరేషన్లో వచ్చినప్పటికీ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని యాడ్ చేశారు. మేబీ 3rd జనరేషన్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మన ముందు తీసుకొచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. కానీ అది ఆల్రెడీ ప్రో సిరీస్లో ఉంది కాబట్టి దీనిలో తయారేమో అని కూడా ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ దీంతోపాటు ప్యారలల్గా యాపిల్ ట్యాగ్స్ని అలాగే ఐప్యాడ్ ప్రో సిరీస్ని కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందంట. వచ్చే నెలలోనే ఒక కాన్ఫరెన్స్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాసూస్ నుంచి ఈరోజు అఫీషియల్గా యాసూస్ ఫోన్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. వీళ్ళ నుంచి వచ్చేటువంటి నెక్స్ట్ గేమింగ్ ఫోన్ పేరు యాసూస్ రోగ్ 4 5 అని చెప్పి. యాసూస్ రోగ్ 3 ఫోన్ ఉంది. 4 అయితే మీ అందరికీ తెలిసిందే, చైనీస్కి 4th అంటే 4 అనేటువంటి నెంబర్ అన్లక్కీ కింద భావిస్తూ ఉంటారు. సో 4ని అయితే తీసుకున్నారు. సేమ్ అదేవిధంగా ఇక్కడ 4ని స్కిప్ చేస్తూ ఈరోజు 5ని అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ గేమింగ్ సిరీస్ ఫోన్ అని చెప్పి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇక దీని లాంచ్ ఇంటిమేట్ మాత్రం ఇంకా వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈరోజు ఎర్లీ యాక్సెస్ కింద మనకి రియల్మీ 7i మొబైల్ ఫోన్ చూసారా, దీనికి రియల్మీ UI 2.0ని అఫీషియల్గా రోల్అవుట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్లీ దీనిలో భాగంగా మీకు X3 సూపర్ జూమ్, X2, రియల్మీ 6, రియల్మీ C15, C12 కూడా వీళ్ళు ప్రీవియస్లీ ఇచ్చారు. ఈరోజు ఈ లిస్ట్లోకి 7iని కూడా జోడించారు. ఎవరన్నా 7i మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారో అన్నట్లయితే సింప్లీ హ్యావ్ ఏ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్ రీసెంట్గానే మనకి M1 చిప్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేసింది. ఆఖరికి వైరస్ని క్రియేట్ చేసేటువంటి హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో దీనికి కూడా వైరస్ని అయితే డిజైన్ చేశారు. ఇది వచ్చేటప్పటికే సఫారీ బ్రౌజర్లో ఉన్నటువంటి ఒక ఎడిషనల్ ఎక్స్టెన్షన్ టూల్ ద్వారా మన ముందుకు రావడం జరుగుతుందంట. దీని పేరు వచ్చేటప్పటికే ప్రిటిట్ అనేటువంటి పేరుతో ఈ వైరస్ని అయితే పిలువబడుతుంది. కొత్త వైరస్ ఏం కాదు, ఆల్రెడీ ప్రీవియస్లీ ఇంటెల్ బేస్డ్ ఆర్మ్ చిప్ సెట్స్లో కూడా మనం ఇదైతే చూసాము. కాకపోతే M1 చిప్కి ఇదే మొట్టమొదటిసారిగా. ఇక యాపిల్ అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీ అప్డేట్ని రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్ అనిపించింది. డ్రోన్. ఇప్పటిదాకా మీరు డ్రోన్స్ని చూసే ఉంటారు. డ్రోన్స్ అంతా కూడా జీపీఎస్ని బేస్ చేసుకొని అయితే మనకు వర్క్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి డ్రోన్ ఏదైతే ఉందో దీనికి జీపీఎస్ సహాయం ఏం లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాల్లో వెళ్తూ ఉంటాం, గాల్లో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి జీపీఎస్ సర్వర్లు కూడా డౌన్ అవుతుంటాయి. అలాంటి సందర్భాలలో ప్రాబ్లమ్స్ ఏమన్నా కాజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో జీపీఎస్ ప్రమేయం లేకుండా వర్క్ చేసేటువంటి డ్రోన్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో ఉండేటువంటి ఏఐ బేస్డ్ కెమెరా అలాగే దీంట్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ మ్యాపింగ్ ద్వారా మనకి విర్చువల్ రియాలిటీ అంటే రియల్గా మనం చూసేటువంటి ఇమేజ్ ఏదైతే దాన్ని విర్చువల్గా క్రియేట్ చేసుకొని ఇది ప్రాపర్ దారిలో వెళ్తుందా లేదా దారి తప్పుతుందా అనేది ఇది సెల్ఫ్గా ఐడెంటిఫై చేసుకొని ఆ వేలో అయితే ఈవెన్ జీపీఎస్ సహాయం లేకుండా కూడా వర్క్ చేసేటువంటి అవకాశం ఉందంట. దీన్నైతే ఇంకా అంటే ఫుల్ ప్లెజ్డ్గా టెస్టింగ్ అయితే చేశారు, రన్ అవుతుంది. ఇంకా దీన్ని
ఫుల్ ప్లెడ్జ్డ్గా టెస్ట్ చేసిన తర్వాత అఫీషియల్గా దీన్ని మన మార్కెట్స్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ప్రస్తుతం అయితే ఇది ఇజ్రాయిల్లో డెవలప్మెంట్ అవుతుంది. సూన్ మొత్తం త్రూఅవుట్ ద వరల్డ్ ఈ డ్రోన్స్ను కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. అసలు జీపీఎస్తోనే వర్క్ లేకుండా, అసలు ఇవి వర్క్ చేసేదే జీపీఎస్ తోటి, అలాంటిది జీపీఎస్తో వర్క్ లేకుండా వర్క్ చేస్తుంది అన్నట్లయితే ఇది రియల్లీ ఫెంటాస్టిక్ జాబ్. నెక్స్ట్ చూసినప్పుడు మనకి అమెజాన్ నుంచి అమెజాన్ CEO జెఫ్ బెజోస్ మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా అయితే ఇతను CEO పదవి నుంచి వైదొలిగినట్లయితే మనకు తెలిసింది. ఇతను ప్రస్తుతం టాప్ 2 పొజిషన్లో ఉన్నాడు. నిన్న రాత్రి అమాంతం టెస్లా యొక్క షేర్స్ కింద పడిపోవటం వల్ల, అంటే షేర్ మార్కెట్లో కింద పడటం వల్ల మళ్ళీ తిరిగి అమెజాన్ CEO జెఫ్ బెజోస్ ఎవరైతే ఉన్నారో వరల్డ్లో నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ కింద మన ముందుకు రావడం జరుగుతుంది. సో అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ కూడా వెరీ కామన్. ఎనీవే ఇతనైతే ఇప్పుడు ప్రస్తుతం అమెజాన్ CEO కింద రిజైన్ చేశారు. సో ఇప్పుడు మనకి అమెజాన్ క్లౌడ్ సర్వీస్ ఉంది చూసారా, అతను ఈ CEO బాధ్యతలను అయితే కొనసాగించడం జరుగుతుంది. ఎనీవే ఇప్పుడు ప్రస్తుతం టాప్ 1 పొజిషన్లో మళ్ళీ జెఫ్ బెజోస్. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.